ఏంటి తెల్లారిందో లేదో మన ఆడవాళ్ళకి ముఖ్యమైన పనులన్నీ మొదలైపోతాయి. అదేనండి మన దినచర్య. దాంట్లో ముందు మొదలేంటండి, వాకిలి ఊడ్చి ముగ్గు పెట్టుకోవటం. అదే కదా అందరికీ. నాకు మేడు ఆలస్యంగా వస్తుందండి, అందుకని నేనే చిన్న బాల్కనీని వెళ్ళండి కడిగేసి ముగ్గు పెట్టుకుంటాను. దానికంటే ముందు మొక్కలు ఉంటాయన్నమాట. చక్కగా మొక్కలన్నిటికీ వాటరింగ్ చేసుకొని ఒకసారి కడిగి ముగ్గు పెట్టుకోవటం అలవాటు. ఈరోజు నా మొక్కలన్నిటికీ వాటరింగ్ చేస్తూ మీతో సరదాగా కబుర్లు చెప్దామని మొదలుపెట్టానమాట. రామ 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 అన్న రామ చిలుక ధన్యము, రామ ప్రేమ చూరుకున్న ఉడత జన్మ ధన్యము. ఏంటి కబుర్లు చెప్తానంటూ పాట పాడుతుంది అనుకుంటున్నారా? మొక్కలకి నీళ్ళు పోస్తుంటే పక్కన టీవీలో నుంచి అనుకుంటానండి పాట వినపడుతుంది. ఏదైనా నచ్చింది వినపడితే అలా పాడేసుకోవటం అలవాటు. ఎవరు ఉండర్లేండి పెద్దగా, పొద్దున్నే కదా బయట కూడా, అందుకని అలా పాడుకుంటూ, అయినా దేవుడి పాటే కదా. మీకు కూడా ఉందండి అలాంటి అలవాటు? ఎవరికైనా ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు ఇదివరకు రోజుల్లో మన చిన్నప్పుడు అమ్మ వాళ్ళు సాయంత్రం పూట పని అయిపోయినాక కాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకునేవాళ్ళండి. ఇప్పుడు అసలు అది ఒకళ్ళకొకళ్ళు మనుషులు కనబడటమే లేదు. ఇంకా ఏదైనా ఉంటే ఫోన్లో అయినా ఎవరితో మాట్లాడతానులేండి. మన పిల్లలు, అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు, ఫ్రెండ్స్తో, వాళ్ళనే కదా. ఎప్పుడు వాళ్ళైనా కొత్త ఫ్రెండ్స్, కొత్త పిల్లలతో కూడా మాట్లాడదామని నేను ఈ ఛానల్ ఓపెన్ చేసి మీతో కబుర్లు చెప్దామని మొదలుపెట్టానండి. మీకు కూడా నచ్చితే నా కబుర్లు, మీరు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కబుర్లు చెప్పండి కామెంట్ రూపంలో. చిన్న ఇదివరకు అన్నీ పూల మొక్కలు పెట్టుకున్నానండి. మెల్లమెల్లగా ఒకటొకటి పోతూ ఉంటే చిన్నగా అన్నీ మళ్ళా క్రోటన్స్ మారుతాయి. ఇవే హాయి, చక్కగా పచ్చగా బాగుంటాయి, 365 రోజులు పచ్చగా ఉంటాయి అని క్రోటన్స్లోకి దిగానమాట. అసలు మామూలుగా అయితే పూలు పిచ్చిలేండి. మొత్తం చిన్న బాల్కనీ, మెట్లు, కింద మెట్ల ఎదురు వరకు మొత్తం పెట్టేసుకున్నాను అనమాట. కొంచెం ఇష్టం లేండి మొక్కలంటే, కాకపోతే చోటే పెద్దగా లేదు. మా వెన్నముద్ద చెట్టు బాగుందండి, కాసిన నీళ్లు పోస్తే చాలు భలే పూసిద్ది, పింక్ పూలు. ఇదే అండి మా వెన్నముద్ద చెట్టు అంటా, మరి దీన్ని ఏమంటారు, గుత్తుల పూలు అంటాము, అలా అంటూ ఉంటాము. రోజు కాదులేండి, అప్పుడప్పుడు ఈ వీడియో రూపంలో కబుర్లు చెప్పుకోవాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.